రాబోయే రోజుల్లో అతి పవిత్రమైన మహాశివరాత్రి రాబోతుంది. 2024 సంవత్సరంలో మార్చి 8వ తారీఖు శుక్రవారం వేళ మనకు మహాశివరాత్రి పండుగ వస్తుంది. ఈ మహాపర్వదినమైన మహాశివరాత్రి పండుగ కోసం ఇంటిని, పూజా గదిని మరి ఎప్పుడు శుభ్రం చేసుకోవాలనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మహాశివరాత్రి పండుగ కోసం ఇంటిని, పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలో చక్కగా అర్థమవుతుంది. నేనైతే మహాశివరాత్రి పండుగ కోసం పనులన్నీ ముందుగానే మొదలు పెట్టుకున్నాను. ఇక పండుగ ఎప్పుడనే విషయం ఇప్పుడు తెలుసుకుందామా? ఇది మార్చి నెల క్యాలెండర్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మార్చి నెలలో మనకి మార్చి 8వ తారీఖు మహాశివరాత్రి శుక్రవారం వేళ వస్తుంది. చాలామందికి కూడా ఉన్న సందేహం ఏమిటి అంటే, మార్చి 8వ తారీఖు మహాశివరాత్రి లేదా మార్చి 9వ తారీఖు మహాశివరాత్రి అని చాలామంది సందేహం ఉంది. ఇక 10వ తారీఖు అయితే అమావాస్య ఉంది. అమావాస్యకు ముందుగా వచ్చేది మహాశివరాత్రి. మహాశివరాత్రి పండుగ యొక్క విశేషం ఏమిటి అంటే, లింగాకార రూపంలో ఉద్భవించిన రోజు మహాశివరాత్రి పండుగ వస్తుంది. అంటే శివయ్య పుట్టినరోజనే చెప్పవచ్చు. మరి చతుర్దశి తిథిలో రాత్రి వేళ లింగాకార రూపంలో స్వామివారు ఉద్భవించారని చెప్తూ ఉంటారు. చతుర్దశి తిథి మార్చి 8వ తారీఖు శుక్రవారం వేళ ఉందండి. అందుకని మనం పండుగ అనేది శుక్రవారం వేళ జరుపుకోవాలి. శుక్రవారం పండుగ అంటే మరి ఇంటిని, పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే, బుధవారము, గురువారము 6, 7 తారీఖులో శుభ్రం చేసుకోవచ్చు. మంగళవారం శుభ్రం చేయకూడదు. అలాగే మాఘమాసంలో ఆదివారాలకి చాలా విశిష్టత ఉంది. కాబట్టి ఆదివారం వేళ కూడా శుభ్రం చేయకూడదు. ఇంకా మేము ఈ రోజుల కన్నా ముందుగా శుభ్రం చేసుకోవచ్చా అంటే, శనివారం వేళ శుభ్రం చేసుకోవచ్చండి. మరలా శుక్రవారం ఉంది కాబట్టి ఇంటిని, పూజా గదిని శుక్రవారం వేళ బూజులో దులపకూడదు. పూజా గదిని శుభ్రం చేయకూడదు. ఉద్యోగరీత్యా వల్ల లేదా పీరియడ్ టైం వల్ల ముందుగా ఇంటిని, పూజా గదిని శుభ్రం చేయడం కుదరకపోయినట్లయితే మార్చి నెలలో వచ్చే మహాశివరాత్రి పర్వదినం పండుగకు ముందుగా వచ్చే బుధ, గురువారాల్లో అంటే 6, 7 తారీఖుల్లో ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసుకోవచ్చు. ఇది చాలా చిన్న విషయం అండి. ఈ విషయాన్ని పట్టుకుని మీరు వీడియో చేస్తున్నారు ఏంటని చాలామంది కూడా అనుకోవచ్చు. ఎందుకు అంటే, ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడే పూజలు మొదలుపెట్టిన వాళ్ళైనా లేదా కొత్తగా పెళ్ళైన వారు పూజ చేద్దాం అనుకుంటే ఇంటిని, పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేయాలో వారందరికీ సందేహంగా ఉంటుందండి. వారిలో ఎవరికైనా సరే ఒక్కరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో వీడియో షేర్ చేస్తున్నాను. ఇక నేనైతే పండుగ పర్వదినం కోసం ముందుగానే పూజా పనులన్నీ కూడా మొదలు పెట్టుకున్నాను. ముందుగా పూజా గది శుభ్రం చేస్తున్నాను. చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, పూజా గదిని అసలు నెలకు ఎన్నిసార్లు శుభ్రం చేయాలండి? వారం వారం శుభ్రం చేయాలా? లేదా ప్రతిరోజు నిత్య పూజ చేసుకున్న వాళ్ళైతే ఎప్పుడు శుభ్రం చేయాలని అడుగుతున్నారు. ఎక్కువ మంది మాత్రం అమావాస్య తిథుల్లో అంటే అమావాస్య ఉన్నప్పుడు ఆ సమయంలో పూజా గది శుభ్రం చేయవచ్చునా? చాలామంది కూడా శుభ్రం చేయవచ్చని చెప్తున్నారు. మరి మీరేమంటారని చాలామంది అడుగుతున్నారండి. నేను ఇప్పటికే చాలా వీడియోస్లో కూడా ఈ విషయాన్ని చెప్పున్నాను. ఏమిటి అంటే, నేను అమావాస్య తిథుల్లో అయితే పూజా గదిని శుభ్రం చేయను, ఇంటిని కూడా శుభ్రం చేయను. నెలకి ఒకసారి పీరియడ్ టైం అయిన తర్వాత ఇంటిని, పూజా గదిని ఒక్కసారి శుభ్రం చేసుకుంటానండి. ఇక ఆ తర్వాత అయితే పూజను మొదలు పెట్టుకుంటాను. అంతేగాని అమావాస్య ఏమన్నా గ్రహణం కాదండి. పట్టు విడిపో సమయాల తర్వాత పూజా గదిని శుభ్రం చేయాలని నియమం అయితే లేదు. నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం అమావాస్య పట్టించుకోమండి. ఎందుకంటే దేవుని గదిని శుభ్రం చేయాలని, పట్టు విడుపు సమయాలని అలాంటివి ఏమీ లేదు. పీరియడ్ టైం అయిన తర్వాతే నేను ఇంటిని, పూజా గదిని శుభ్రం చేస్తాను. అలా అని ఈ విషయాన్ని మీ అందరూ కూడా ఆచరించాలని అయితే నేను చెప్పటం లేదండి. ఎందుకు అంటే, చాలామంది కూడా అమావాస్య తిథుల్లో కూడా పూజా గది శుభ్రం చేస్తూ ఉంటారు. వారి వారి ఇంటి ఆచారాన్ని బట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా చెబితే అలా చక్కగా వినవచ్చు. వినకూడదైతే నేను చెప్పనండి. మా ఇంట్లో అయితే మాత్రం మా అత్తగారు ఎప్పుడు కూడా అమావాస్య తిథుల్లో అయితే పూజా గదిని శుభ్రం చేయరు. మిగతా రోజుల్లో పీరియడ్ టైం అయిన తర్వాత ఎప్పుడు కూడా శుభ్రం చేస్తూ ఉంటాము. అయితే మరి నెలకి ఒకసారి శుభ్రం చేయాలా లేదా ప్రతిరోజు లేదా వారానికి ఒకసారి అని అడుగుతున్నారు. నెలకి ఒక్కసారి శుభ్రం చేస్తే సరిపోతుందండి. ఎందుకంటే మనం పూజా ద్రవ్యాలు అన్నీ కూడా పెడుతూ ఉంటాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి పూజా ప్రదేశం అంతా కూడా కొద్దిగా పసుపు కుంకుమలు పడి శుభ్రంగా ఉంటుంది. కాబట్టి నెలకు ఒక్కసారి శుభ్రం చేస్తే సరిపోతుంది. వారానికి ఒకసారని లేదా ప్రతిరోజు శుభ్రం చేయాలని నియమం అయితే లేదు. ఎందుకు ఈ విషయాన్ని మీ అందరికీ క్లియర్గా చెప్తున్నాను అంటే, మనం ఎప్పుడు కూడా భక్తిపూర్వకంగానే పూజలు అవి చేస్తూ ఉంటాం. ఇలా శుభ్రం చేయడానికి ఎక్కువ సమయం పట్టినట్లయితే మనం ఎక్కువసేపు పూజను చేయడానికి సమయాన్ని కేటాయించలేం. కాబట్టి ఎక్కువగా భగవంతుని స్మరణ చేయటం, భగవంతుని పూజించేటప్పుడు మనం విసుగు చెందకుండా భక్తిపూర్వకంగా పూజ చేయాలి అంటే ఇటువంటి నియమాలు అనేవి ఎక్కువగా పెట్టుకోకూడదు అని చెబుతున్నాను. మనలో చాలామంది కూడా పూజానంతరమే టిఫిన్లు అవి తింటూ ఉంటారు. అంటే ఇలా ప్రతిరోజు శుభ్రం చేసుకొని, పటాలు శుభ్రం చేసుకొని, దేవతా విగ్రహాలు శుభ్రం చేసుకొని, ఆ తర్వాత పూజ చేసి తినే సమయానికి వారికి నీరసము, లేనిపోని అనారోగ్యాలన్నీ వస్తాయి.
కాబట్టి నెలకి ఒకసారి నియమం పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ పూజా ద్రవ్యాలన్నీ వేస్తూ ఉంటాం, పసుపు కుంకులు అవి పడతాయి కాబట్టి పేపర్లు కానీ లేదా క్లాత్ అయితే క్లాత్, షీట్లు అయితే షీట్లు, ఏవైతే మీరు పూజా మందిరం శుభ్రం చేస్తున్నారో వాటన్నిటిని కూడా చక్కగా ఒక రోజు పెట్టుకుని పూజాగా శుభ్రం చేసేటప్పుడు కూడా మనం కూడా శుచిగా శుభ్రంగా ఉండాలి. తలస్నానం తప్పనిసరిగా చేయాలి. ఆ తర్వాతే పూజా గదిని శుభ్రం చేయాలి. ఈ విధంగా చిన్న చిన్న నియమాలు పెట్టుకుంటూ పూజనైతే చేసుకోవచ్చండి. ప్రతినిత్యము చేసుకోవచ్చు, లేదా వారానికి ఒకసారి పూజ చేసిన వాళ్ళకైనా, లేదా మీకు ఉద్యోగరీత్యా వల్ల పూజ చేయడం కుదరని వారు, పండుగ పర్వదినాల్లోని పూజ చేస్తున్న వారికైనా సరే ఈ నియమం తప్పనిసరి. అలాగే ప్రతినిత్యము పూజ ఎలా చేసుకోవాలి, 10 నిమిషాలు ఎలా చేసుకోవచ్చు అనే విషయాన్ని నేను ముందుగానే వీడియో పెట్టున్నానండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. పూజా గదిలో దేవుని ముందు ఎక్కువసేపు సమయం గడపకూడదు అనేది నా ఉద్దేశం కాదండి. ఎందుకంటే పంచోపచార పూజతో కనుక భగవంతుని స్మరణ చేయవచ్చు. ఉద్యోగరీత్యా వల్లగా, లేదంటే ఇతర ఇంట్లో పనుల వల్ల గబగబా పూజ చేసుకుంటూ ఉంటాం కదా. అందుకు గాను పంచోపచార పూజతో ప్రతినిత్యము పూజ ఎలా చేసుకోవాలనే విషయాన్ని నేను ముందుగానే వీడియో పెట్టున్నాను. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చక్కగా వీడియో చూడండి. అందరూ దేవుణ్ణి ప్రతిరోజు పూజించండి. అలాగే చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, అన్నపూర్ణాదేవిని వంటగదిలో కాకుండా దేవుని మందిలో పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు. పెట్టుకోవచ్చండి, దేవుని మందిలో పెట్టుకోవచ్చు, లేదంటే వంటగదిలో అయినా సరే అన్నపూర్ణాదేవి అమ్మవారిని చక్కగా పెట్టుకోవచ్చు. ఎందుకు ఈ ప్రశ్న అడిగారు అంటే, చాలామంది కూడా వంటగదిలో మాంసాహారం అది వండుతూ ఉంటారు కాబట్టి అన్నపూర్ణాదేవి అమ్మవారిని పెట్టుకోవచ్చండి. చక్కగా ఆగ్నేయంలో అమ్మవారి యొక్క విగ్రహం కానీ పటం కానీ చక్కగా మీరు ఒక మూలగా పెట్టుకోవచ్చు. అన్నపూర్ణాదేవిని వంటగదిలో ఎలా పెట్టుకోవచ్చు అనే విషయాన్ని ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి చూడండి. పూజా గదిలోనూ అలాగే వంటగదిలో కూడా అన్నపూర్ణాదేవి అమ్మని పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ విగ్రహం కూడా మా అమ్మవాళ్ళు కాశీ వెళ్ళినప్పుడు కాశీ అన్నపూర్ణాదేవి అమ్మవారి విగ్రహాన్ని అయితే తీసుకువచ్చారు. అలాగే వెండి ధాన్యం పొట్టు ఒకటి కొనుక్కున్నాను. అందులో నిండుగా బియ్యం పోసి అన్నపూర్ణాదేవి అమ్మవారి విగ్రహం ఇందులో పెట్టుకొని చక్కగా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఒక రాగి ప్లేట్లో ఇలా అయితే నేను కాయిన్స్ అవి పెట్టుకున్నానండి. ప్రతినిత్యము ఇంట్లో ఎల్లవేళలా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండాలని సంకల్పించుకొని పూజా మందిరంలో పెట్టుకున్నాను. ఇలా కాశీ అన్నపూర్ణాదేవిని ధాన్యం బుట్టలో పెట్టుకొని ధనానికి ధాన్యానికి లోటు లేకుండా పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. అదేవిధంగా లక్ష్మీ కుబేర కుంచాన్ని కూడా పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇదేనండి శంకు చక్ర నామాలతో లక్ష్మీ కుబేర కుంచం ఇలా ఉంటుంది. నేను చిన్నది వెండిది తీసుకున్నాను, ఎందుకంటే మా పూజా మందిరం చాలా చిన్నది. లక్ష్మీ కుబేర కుంచంలో మీరు 9, 11 ఇలా ఎన్ని రకాలైన సరే మంగళకరమైన వస్తువులు బియ్యము వేసి లక్ష్మీ కుబేర కుంచాన్ని చక్కగా ఏర్పాటు చేసుకోవచ్చు. లక్ష్మీ కుబేర కుంచాన్ని పూజా మందిరంలో ఎలా పెట్టుకోవాలి, అసలు లక్ష్మీ కుబేర కుంచంలో ఏమేమి మంగళకరమైన వస్తువులు వేయాలనే విషయాన్ని నేను ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ధనానికి అధిపతి కుబేరుడు కాబట్టి కుబేరుడి యొక్క అనుగ్రహము, లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కావాలి. అందుకని లక్ష్మీ కుబేర కుంచాన్ని ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరంలో పెట్టుకోవచ్చు. ఇందుకోసమని ఆనవాయితీని ఏమీ ఉండదండి. లక్ష్మీ కుబేర కుంచం ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిది. ఒకవేళ మీకు దేవుని మందిరం పెట్టుకోవడం ఇబ్బంది అయితే మీరు చక్కగా ఇది లక్ష్మీ కుబేర కుంచాన్ని బీరువాలో ధనాన్ని భద్రపరిచే ప్రదేశంలో కూడా పెట్టుకోవచ్చు. మరి దేవుని మందిరం ముందుగా శుభ్రం చేయాలా, ఇంటిని శుభ్రం చేయాలా అంటే ఇంటిని ముందుగా శుభ్రం చేయాలండి. ఇంటిని శుభ్రం చేసిన తర్వాతే దేవుని మందిరం అయితే శుభ్రం చేసుకోవాలి. మీరు సపరేట్గా కనుక పూజా గది ఉన్నట్లయితే ముందుగానే పూజాగా శుభ్రం చేసుకోవచ్చు. మాకైతే హాల్లో ఒక పక్కగా అంటే మాకు తూర్పు గుమ్మాలండి. ఇంట్లోకి వచ్చేటప్పుడు తూర్పు ఈశాన్యానికి మూలగా దేవుని గది ఉంటుంది. అందుకుగాను మేము ఏం చేస్తామంటే ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాతే పూజా గదిని శుభ్రం చేస్తాను. గుమ్మాలకు పసుపు రాసుకుని కుంకుమ బొట్లు పెట్టుకోవడం, రాతి గౌరవం సెట్ని చక్కగా అలంకరణ చేసుకొని తులసి కోట వద్ద పసుపు రాసి బొట్లు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా వారంలో ప్రతి గురువారం కూడా నేను చేస్తూ ఉంటాను. చాలా మంచిదండి. ఈ విధంగా ఎప్పుడూ కూడా ఇల్లు కలకల్లాడుతూ పసుపు కుంకుమలతో నిండుగా ఉంటే చాలా మంచిది. ఇంట్లో ఎప్పుడు కూడా పాజిటివిటీ ఉంటుంది, నెగిటివిటీ అనేది ఇంట్లోకి దరి చేరదు. ఈ వీడియో మీ అందరికి కూడా చాలా చక్కగా అర్థమైంది, ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.